వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఈరోజు మనం నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం వెంకటేశ్వర కాలనీలో శాలివాహన సంఘం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గణపతి మండపం వద్ద ఉన్నాం. ఇక్కడ స్పెషల్ ఏంటనంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సమాజానికి సొసైటీకి ఉపయోగపడేటువంటి ఏదో ఒక వినూత్నమైనటువంటి రీతిలో గణపతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా దాంట్లో భాగంగా గత సంవత్సరం చూసినట్లయితే కులవృత్తుల్ని ప్రోత్సహించే విధంగా శాలివాహనులు కాబట్టి ఈ సంస్థ వాళ్ళు ఈ సంఘం వాళ్ళు గతంలో కుండలు తయారు చేసినటువంటి వినాయకుడిగా వాళ్ళ కులవృత్తిని కాపాడాలనే ఉద్దేశంతో అదేవిధంగా సమాజానికి తెలియజేసే విధంగా వాళ్ళ వృత్తిని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేసే విధంగా గతంలో కుండలు తయారు చేస్తున్నటువంటి వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా గత సంవత్సరం మనం న్యూస్ లోకల్లో చూసాం. అయితే ఈ సంవత్సరం మాత్రం కొంత వెరైటీగా వినూత్నంగా గతంలో మనకు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి ఆ విజువల్స్ని ఉట్టిపడే విధంగా గణేశుడు ఆ రకమైనటువంటి విధానంతో ఈరోజు శాలివాహన సంఘం వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మరిన్ని విషయాలు ఆ సంఘం యొక్క ప్రతినిధులతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అన్న మీ పేరు? నా పేరు మధునాకుల రమేష్. అన్న, ఇప్పుడు నార్మల్గా వినాయక చవితి అంటే చాలా రకాలుగా పెద్ద వినాయకులు పెట్టడం, లేకపోతే వేరే వేరే యాక్టివిటీస్లో భోజనాలు అన్ని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వినాయకునికే కొన్ని వందలు వేలు లక్షలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే వినాయకుని మట్టి విగ్రహం పెట్టి ఇక్కడ చూస్తే ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి ఆ విజువల్స్ని ఉట్టిపడే విధంగా తయారు చేసి ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఇది పెట్టడానికి కారణం ముఖ్య ఉద్దేశం, మొన్న జరిగిన యుద్ధంలో ఇండియా గెలుపొంది ప్రతి ఒక్క ప్రపంచానికి ఏ రకంగా వచ్చినా, దొంగచాటుగా వచ్చినా, ఏ రకంగా వచ్చినా మేము ఎదుర్కొంటామనే ధీటైన సమాధానం చెప్పే ఆయుధం మన వద్ద ఉంది, S-400. ఎందుకంటే పాకిస్తాన్ కుక్కలు దొంగచాటుగా వచ్చి మన హిందువుల మీద దాడి చేసి మనకే ఒక సవాల్ విసిరారు. దానికి ధీటైన సమాధానం S-400 చెప్పింది. దానికి అనుగుణంగా దేశభక్తి అందరిలో కలిగే విధంగా మేము ఈ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం అది. అంటే ఇప్పుడు ఈ మండపం ద్వారా అంటే ఇక్కడికి రెగ్యులర్గా అందరూ భక్తులు వచ్చి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆపరేషన్స్ ఎందుకు సంబంధించిన విషయాలను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారా మీరంతా? ఖచ్చితంగా చేస్తున్నాం. అందరూ మా యువకులు ఉంటారు ఇక్కడ. మా యువకులు ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏందో వాళ్ళు అడిగేదాన్ని బట్టి మా యువకులు స్పందించి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తారు. ప్రతి ఒక్కరు అంటే ఇది ఈ రకమైనటువంటి గణేష్ మండపాలని అంటే ఎన్ని సంవత్సరాలకి ఇలా ప్రత్యేకమైనటువంటి మండపాలు మీరు నిర్వహిస్తూ ఉన్నారు? దాదాపు మా సంఘం శాలివాహన సంఘం వద్ద దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి మండపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మండపం ప్రతి ఒక్క సంవత్సరం ఏదన్నా ఒక సొసైటీకి ఉపయోగపడే విధంగా రూపొందిస్తున్నాం. గత సంవత్సరం పోల్చుకుంటే మా కులవృత్తి కుండలు తయారు చేయడం, అదేవిధంగా కుండలు తయారు చేసే విధంగా గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు చంద్రయాన్ 3 దాన్ని చేశాము. ఎందుకంటే ప్రపంచానికి ఇండియా ఒక మార్గదర్శకంగా చంద్రయాన్ 3 రూపొందించింది. అదే ఆ విధానాన్ని మేము రూపొందించి దాని గురించి కొంతమందికి అవగాహన లేకుంటే మేము అది నిర్వహించి చాలా మంది చెప్పడం జరిగింది దాని గురించి. అప్పుడు చాలా మంది మంచి స్పందన వచ్చింది అందరి లోపల మాకు. దీని ద్వారా అంటే ఈ రకమైనటువంటి వినూత్నమైనటువంటి మండపాలు నిర్వహించడం ద్వారా అంటే మీరు ఒకరే చేద్దాం అని అనుకుంటున్నారా, లేకపోతే అచ్చంపేట నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే వినాయక మండపాలు నిర్వహించే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి చేయడం వల్ల ఉపయోగం కలుగుతుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా కలుగుతుందని భావిస్తున్నా. ఎందుకంటే మన సంస్కృతి, మన హిందూ ధర్మాన్ని, అదేవిధంగా ప్రతి ఒక్కరి లోపల దేశభక్తిని ప్రతి ఒక్క మండపం ఇలా తయారు చేయాలంటే మా యొక్క అందరినీ మేము కోరుకుంటున్నాం, యువకుల తరపున మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో ఎవరి జీవితం మనకు అయిపోయింది, ఎవరి జీవనం మనకు అయిపోయింది. అలా కాకుండా ప్రతి ఒక్కరు తెలిసే విధంగా ప్రతి ఒక్క ఈ మండపం కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏ మండపం ఏర్పాటు చేసినా సొసైటీకి ఉపయోగపడే మండపాన్ని చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు కొంతమంది విమర్శించే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఒకవేళ ఎవరైనా వినాయక చవితి సందర్భంగా వినాయకునికి ఇలా జీవానికి సంబంధించినటువంటి దుస్తులు కావచ్చు, లేకపోతే ప్యాంటు షర్టు ఇలాంటి దుస్తులు వేయడం వల్ల ఎవరైనా అబ్జెక్షన్ చెప్తే దానికి మీరే విధంగా సమాధానం చెప్తారు? అది చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే సైనికులు కూడా ఒక దేవుని లాంటి వాళ్ళు వాళ్ళు కూడా మనకు దేవుని లాంటి. ఎందుకంటే వాళ్ళు బార్డర్లో ఉంటేనే యుద్ధం చేస్తేనే మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం. వాళ్ళు కూడా ఒక దేవుడి రూపంలో చూపించాలని ఈ అవతారంలో మేము తయారు చేసాం. సైనికులు కూడా ఒక దేవుడు లాంటి వాళ్ళు, మా అభిప్రాయం అది. S-400కి సంబంధించినటువంటి వెహికల్ పెట్టారు, దాన్ని ఎందుకు పెట్టారు, దానికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ పేరు చెప్పండి సార్. నా పేరు సుగురు దీక్షిత్ కుమార్. చెప్పండి సార్, దీనికి అంటే ఈ S-400 వెహికల్లో దీన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దీనికి సంబంధించిన విషయాలు ఏం చెప్తారు? సో మేము మా టీం అంతా ఒక 2 days కూర్చొని మరీ చేసాము ఈ S-400 మిషన్. సో ఇక్కడ ఉన్న జనాలందరికీ ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో మేము చేసాము. సో ఈ S-400 ఏంటిదంటే ఈ మిసైల్ మనము రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకున్న మిసైల్ ఇది. సో S అనేది ఇండికేషన్ అంటే సర్ఫేస్ టు ఎయిర్, అంటే భూమి నుండి ఆకాశంలో వరకు ఎగిరేంత
దాన్ని ఇండికేషన్ వేస్తుంది అనేది 400 అనేది 400 కిలోమీటర్స్ రేంజ్ సరౌండింగ్ మొత్తంలో 400 కిలోమీటర్ల వరకు ఎటువంటి శత్రువులు వచ్చినా అటాక్ చేస్తుంది. ఇందులో అడ్వాంటేజెస్ అనేవి చాలా ఉన్నాయి, నేను కొన్ని అడ్వాంటేజ్ చెప్పగలుగుతాను. సో ఇది అన్ని వెదర్ కండిషన్స్ ఎలా అంటే మంచు, చలి, మార్నింగ్, నైట్ అలాంటి అన్ని వెదర్ కండిషన్లో వర్క్ చేస్తుంది. సో ఇందులో యూజ్ చేసినది మోడర్న్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, చాలా మోడర్న్ టెక్నాలజీస్ అనేది యూజ్ చేశారు ఇందులో. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ చోటనన్నా మనకి యుద్ధం అవుతుంది ఇన్స్టెంట్గా, సో ఆ ప్లేస్కి ఈ వెహికల్ని తీసుకెళ్ళి ఈజీ టు డిప్లాయ్ ఆ ప్లేస్లో తొందరగా ఓపెన్ చేసి ఇమ్మీడియట్గా ఒక 10-20 మినిట్స్లో ఓపెన్ చేసి సిచ్యువేషన్ని ఆ కంట్రోల్ తీసుకునే కెపాసిటీ దీనికి ఉంది. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ మనకి చాలా ఉన్నాయి. అంటే దీన్ని పెట్టి ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళకందరూ కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాము. ఇందాక స్కూల్ స్టూడెంట్స్ వచ్చాము, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. అంటే అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అవగాహన రావాలి. సో వాటి ఏంది అనేది ఆ ఉద్దేశం మాది. ఇంకా దీని గురించి మండపం గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ గురించి కానీ ఇంకేమైనా చెప్పగలుగుతారా? ఇక్కడ మీకు చూడంగానే వినాయకుడు చూడంగానే ఇండికేషన్ వస్తుంది, మన ఆర్మీ శత్రువులని షూట్ చేస్తున్న యూజువల్గా కనబడుతుంది. సో దీన్ని అందరికీ తెలియని వాళ్ళు వస్తారు, కొందరు తెలియని వాళ్ళు వస్తారు, చూడంగానే ఏం జరుగుతుంది ఏందనేది వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు చూడంగానే ఇట్లా మిలిటరీ శత్రువులని షూట్ చేస్తుంది అనేది ఇండికేషన్ ఉంటుంది. సో వాళ్ళు దాన్ని బట్టి ఎందుకు ఇలా చేసారు ఏందని అడుగుతారు. సో పహల్గామ్లో అటాక్ అయింది, దానివల్ల మేము ఇలా క్రియేట్ చేస్తాము. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఉంటుంది. సో సంథింగ్ స్పెషల్గా మేము ఈసారి ఇట్లా క్రియేట్ చేసాము. ఒకసారి లోపలికి వెళ్ళి దాని మిషనరీ ఏ రకంగా తయారు చేసి చూసే ప్రయత్నం చేద్దామా? మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? ఓకే, వెళ్దాం, చూద్దాం, రండి. లోపలికి వెళ్ళి దాని యొక్క మిషనరీ ఏ విధంగా ఉంది, ఏ రకంగా తయారు చేశారో ఒకసారి దగ్గర నుంచి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించిన మిషనరీ. ఇక్కడ వినాయకుడు అటు ఇటు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని దగ్గర నుంచి చూస్తే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మిషనరీ కూడా మనం చూడొచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో తయారు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దీని ఐడియా, దీన్ని మేకింగ్ ఇదంతా ఎవరు ప్లాన్ చేశారు, దీన్ని ఎలా తయారు చేసుకున్నారు? ఇది ముఖ్యంగా అంటే ఒక 4-3 ఈ తయారు చేయడం, S400 ఇంకో టీం తయారు చేశారు, ఇదొక టీం అదొక టీం తయారు చేశారు. ఈ టీంని మాత్రం మేము ముగ్గురు టెక్నికల్గా చేసినాం. ఒక వెల్డింగ్, ఇది మదనల వెంకటేష్, రమేష్ అని నేను చేసినాము. చాలా తక్కువ ఖర్చుతోనే ఈ మిషన్ తయారు చేసినాం మేము. ఎందుకంటే చేతిలో మా చేతి వృత్తి అబ్బాయి ఉండి మా దగ్గరనే ఉండు కాబట్టి అక్కడ తక్కువ ఖర్చుతోటి మిషన్ తయారు చేసుకొని దీని ఐడియాలజీ అంటే ఈ రకంగా రోలింగ్ అవ్వడానికి ఈ ఐడియాలజీ అంటే స్క్రిప్ట్ ఇదంతా ఎవరు తయారు చేసి ఉంటారు? ప్రతిసారి దీని ఐడియాలజీ ఎవరంటే మా అన్న రమేష్. ప్రతిసారి ఇతను కొత్తగా ఆలోచిస్తాడు, ఏంటంటే కొత్తగా ఏదైనా ప్లాన్ చేయాలని. ఇంతకుముందు చంద్రయాన్ 3 కూడా ఇతనిదే ప్లాన్, రమేష్ అన్నది ఇతను ప్లాన్ చేశారు. వెంకటేష్ అన్న వీళ్ళు, మన రగ్గన్ అయినా వెల్డింగ్ మొత్తం ఈయన వెల్డింగ్ వర్క్స్ ఏమన్నారు ఉంటే మొత్తం ఇతను చూసుకుంటాడు. సో ప్రతిసారి వీళ్ళు ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళందరూ వీళ్ళు కొంచెం టెక్నికల్గా ఆలోచించి మన దగ్గర అందరూ చేసేటోళ్ళు ఉంటారు. సో అంటే మాది వరకు మాదే, మా ఐడియా మాదే. థ్యాంక్ యూ. ఒకసారి చూడొచ్చు మనం ఇక్కడ అన్ని పనులు కూడా వాళ్ళే దగ్గరుండి చూసుకొని తయారు చేసుకొని తక్కువ బడ్జెట్లో స్ఫూర్తివంతమైనటువంటి ఒక మండపాన్ని నిర్వహించి, అంటే ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ డీజేలు అని చెప్పేసి ఇంకోటని చేస్తూ పెద్ద పెద్ద విగ్రహాలను చేస్తున్నటువంటి తరుణంలో దానికి భిన్నంగా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో దానికి భిన్నంగా స్ఫూర్తివంతమైనటువంటి గణేష్ మండపాన్ని నిర్వహిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి శాలివాహన సంఘం ఈరోజు అచ్చంపేటలో ఉన్నది. ఇదే రకంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, స్ఫూర్తివంతమైనటువంటి మండపాలు నిర్వహించే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా గతంలో మనకు తెలుసు బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలు నిర్వహించి దేశానికి ఉపయోగపడేటువంటి పని చేశాడు. అదే రకంగా ఈరోజు ప్రజలు చైతన్యం చేసేటువంటి పని ఈరోజు అచ్చంపేట నియోజకవర్గం శాలివాహన సంఘం వాళ్ళు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. డీ న్యూస్ తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.